నమస్కారం. E6 ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జీడిమెట్టలో గంజాయి ముఠా బరితెగింపు. టిఫిన్ సెంటర్పై పడి కమర్షియల్ సిలిండర్ల దోపిడీ. మహాలక్ష్మి పథకానికి రికార్డు స్థాయి నిధులు. 29 నెలల్లోనే 10,000 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కోయంబత్తూరులో ఉన్మాదం. ప్రేమ నిరాకరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి. పాత కక్షలతోనే దారుణ ఘాతకం. పక్కా స్కెచ్తోనే హతమార్చినట్టు విచారణలో వెల్లడి. కాకినాడ రూరల్లో వైఎస్ఆర్సీపీ సమరశంఖం. ఓటర్ల జాబితా సవరణపై బిఎల్ఏలకు దిశానిర్దేశం. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మహానగరంలో బస్తీ ఆకతాయిలు గంజాయి ముఠాల బెరతెగింపు రోజురోజుకు హద్దులు దాటుతోంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని డీపీ కాలనీలో ఓ టిఫిన్ సెంటర్ సిబ్బందిపై అమానుషంగా దాడి చేసి 3 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లిన ఘటన సంబంధించిన మహత్తరమైన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హోటల్ కిచెన్లోకి చొరబడి వంట మాస్టర్లను కొడుతూ సిలిండర్లను లాక్కెళ్తున్న దృశ్యాలు ఈ సీసీటీవీ కెమెరాలో అత్యంత స్పష్టంగా రికార్డయ్యాయి. బస్తీల్లో తిరుగుతున్న ఇటువంటి ఆకతాయి ముఠాల వల్ల తాము నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామంటూ స్థానిక వ్యాపారులు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీడిమెట్ల డీపీ కాలనీలోని సదరు టిఫిన్ సెంటర్లో సిబ్బంది పనిచేసుకుంటుండగా ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఆకతాయిల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం కొందరు యువకులు ఒక్కసారిగా హోటల్లోకి తీసుకొచ్చారు. వంటగదిలో ఉన్న సిబ్బందిపై నిర్దాక్షిణ్యంగా దాడికి దిగారు. వారిని భయభ్రాంతులకు గురిచేసి అక్కడున్న 3 పెద్ద కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బలవంతంగా లాక్కొని బైకులపై వేగంగా పరారయ్యారు. ఈ ఘటనపై స్థానికులు, కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీపీ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఆకతాయిల ముఠాలు, గంజాయి బ్యాచ్ల సంచారం విపరీతంగా పెరిగిపోయిందని, రాత్రి సమయాల్లో నడవడం కూడా కష్టంగా మారిందని మండిపడుతున్నారు. వ్యాపారాలు చేసుకునే వారిని బెదిరించడం, దౌర్జన్యాలు చేయడం వీరికి అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటల్ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలో దిగిన జీడిమెట్ల పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ను కీలక ఆధారంగా తీసుకున్నారు. విజువల్స్లో కనిపిస్తున్న యువకుల ముఖాలు, వారు వాడిన బైక్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. బస్తీల్లో ఉన్న పాత నేరస్తులు ఆకతాయిల వివరాలను సేకరిస్తూ నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. పట్టపగలే హోటళ్లపై పడి దాడులు చేస్తూ సిలిండర్లు ఎత్తుకెళ్తున్నారంటే నగరంలో రక్షణ ఎక్కడుందని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. జీడిమెట్ల పోలీసులు తక్షణమే స్పందించి ముఠాను అరెస్ట్ చేయడమే కాకుండా కాలనీలో శాంతి భద్రతలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. నిమ్మకాయ కోసి మధ్యాహ్నం సీసీ మంచి అన్ని వస్తున్నాడు వైట్ షర్ట్ వస్తున్నాడు. 4 లోపలికి వచ్చి గంజా వచ్చి టిఫిన్ కావాలి మా వాళ్ళని బట్టి ఇక్కడ కలిపి నేనే ఉంటాయి. ఇక పట్టింది కొడుతున్నారుగా, స్టార్ట్ అయిపోయిందిగా. కొడుతున్నారు ఎట్లా కొడుతుంది కృష్ణ కింద పండు పెట్టండి. అలా తీసేయాలి ఇంకా మళ్ళీ లాంగ్ అయితే రాదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో మహిళల మనసు గెలుచుకున్న అత్యంత ప్రజాదరణ పొందిన పథకం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం నిధుల విడుదలపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన అధికారిక గణాంకాలను వెల్లడించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం కేవలం 29 నెలల కాలంలోనే తమ ప్రభుత్వం టీజీఆర్టీసీకి ఏకంగా 10,000 కోట్ల రూపాయలను రీయింబర్స్మెంట్ రూపంలో చెల్లించిందని సీఎం స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు ఆర్టీసీ బలోపేతానికి తమ ప్రభుత్వం ఎంతగానో కట్టుబడిందో ఈ నిధుల నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు
ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీకి అయ్యే ఖర్చును ప్రభుత్వం ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేస్తూ వస్తోంది. గతంలో ప్రతిపక్షాలు ఈ పథకం వల్ల ఆర్టీసీ నష్టాల్లో మునిగిపోతుందని, ప్రభుత్వం నిధులు ఇవ్వలేదంటూ చేసిన ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆధారాలతో తిప్పుకొట్టారు. 29 నెలల స్వల్ప వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 10,000 కోట్ల రూపాయలను ఆర్టీసీ ఖాతాలో జమ చేశామని వివరించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి మహిళలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ప్రతి నెల వేలాది రూపాయల ప్రయాణ ఖర్చులు మిగులుతున్నాయని, ఆ డబ్బు వారి కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ సేవలను విస్తరిస్తున్నామని, కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకాలతో సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళలకు ఇచ్చిన మహాలక్ష్మి హామీని నిరంతరాయంగా పక్కా ప్రణాళికతో అమలు చేస్తూ 10,000 కోట్లు విడుదల చేయడం రేవంత్ రెడ్డి పరిపాలన దక్షకు నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు భట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించడం జరిగింది. ప్రేమించకపోతే ప్రాణాలు తీస్తాం, దూరం పెడితే దాడులు చేస్తామంటూ కొందరు వికృత మనస్తత్వం గల ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరు సమీపం తొండముత్తూరు పరిధిలో ఒక యువతి ఇంటిపై జరిగిన పెట్రోల్ బాంబుల దాడి నాగరిక సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తన ప్రేమను నిరాకరించిందని కక్షతో ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి బైక్పై వచ్చి అర్ధరాత్రి వేళ యువతి నివాసంపై 2 పెట్రోల్ బాంబులను విసిరిన భయానక దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో అత్యంత స్పష్టంగా రికార్డయ్యాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తి భారత నేరస్తులను తెలిసి దూరం పెట్టినందుకు ఆ ఉన్మాది ఇంతటి ఘాతుకాన్ని పొడిగట్టాడు. కోయంబత్తూరు తొండముత్తూరు సమీపంలోని కలిక్కనాయకన్ పాలయంలో నివసిస్తున్న 21 ఏళ్ల పీజీ విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సదరు యువతికి చెన్నైకి చెందిన కార్తీ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అయితే కొద్ది రోజుల క్రితమే కార్తీక్పై సుమారు 31 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని నమ్మలేని నిజం యువతికి తెలిసింది. అతని నేర చరిత్ర గురించి తెలియగానే ఆమె అతనితో మాట్లాడడం పూర్తిగా బంద్ చేసి దూరం పెట్టింది. తనను తిరస్కరించిందని కక్షతో రగిలిపోయిన కార్తీక్ తన గ్యాంగ్తో కలిసి బైక్పై యువతి ఇంటికి చేరుకున్నాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ కిరుసు నింపిన సీసాలకు నిప్పిపెట్టి ఇంటి ప్రధాన ద్వారంపైకి విసిరాడు. బాంబులు పడిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అక్కడ పార్క్ చేస్తున్న స్కూటర్ కూడా అంటుకుంది. పేలుడు శబ్దానికి నిద్రలేచిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా పరుగున వచ్చి మంటలు నడపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లో చదువుకుంటున్న యువతి త్రుటిలో ప్రాణాపాయ నుంచి తప్పించుకుంది. సమాచారం అందుకున్న తొండముత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు కార్తీక్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నారు. సాంకేతికత సాయంతో పరిచయాలు పెంచుకుని తీరా నిజాలు తెలిసి తప్పుకుంటే ఇళ్లపై బాంబులు వేసే స్థాయికి దౌర్జన్యాలు పెరిగిపోవడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి కరడుగట్టిన నేరస్తుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. யாரும் வீசிட்டானுங்கப்பா. உள்ள வீசுவாங்க. அந்த அண்ணன் ஏங்க நம்பர் இல்ல. సూర్యాపేట జిల్లా పరిధిలోని యార్కారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు మధు దారుణ హత్య కేసు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయంగా, వ్యక్తిగతంగా జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో సూర్యాపేట పోలీసులు అత్యంత వేగంగా దర్యాప్తు జరిపి 5 నిందితులను అరెస్ట్ చేశారు. పాత కక్షలు, వివాదాల నేపథ్యంలోని ఈ దారుణ ఘాతకాన్ని కొడగట్టినట్టు విచారణలో తేలింది. అరెస్టైన వారిలో మిద్దె జీవన్, చింతా సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్ మరియు కక్కిరిని భరత్ చంద్ అనే వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. యార్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మధును టార్గెట్ చేసుకుని నిందితులు పక్కా స్కెచ్తో ఈ దారుణానికి పాల్పడ్డారు. మధు కదలికలపై నిఘా ఉంచిన నిందితులు అనుకూలమైన సమయం చూసి ఒక్కసారిగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్లోజ్ టీం, ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలో దిగాయి. క్షేత్రస్థాయి ఆధారాలు, అనుమానితుల కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు 5 ప్రధాన సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. మిద్దె జీవన్, చింతా సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్, కక్కిరిని భరత్ చంద్రను అరెస్ట్ చేసి వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హత్య అనంతరం యార్కారం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రతీకార దాడులు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సూర్యాపేట పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అధికార కూటమి అక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సమరశంఖం పూరించింది. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కురతాల కన్నబాబు ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు ప్రజాప్రతినిధులకు ఎస్ఐఆర్పై ప్రత్యేక అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరై ప్రతి ఓటును రక్షించుకోవాల్సిన బాధ్యతపై కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో తప్పుడు తొలగింపులు, అక్రమ చేర్పులపై బూత్ స్థాయి నుంచే పోరాడేలా వైఎస్ఆర్సీపీ ఈ అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించింది. కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ కురతాల కన్నబాబు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ప్రతి బూత్ పరిధిలో అర్హులైన వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించబడకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు మరియు జిల్లా టాస్క్ ఫోర్స్ హెడ్ బీబీ చౌదరి, తుని నియోజకవర్గ పరిశీలకులు, టాస్క్ ఫోర్స్ సభ్యులు బాసిరెడ్డి జగన్నాథం ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనుసరించాల్సిన చట్టపరమైన సాంకేతిక అంశాలపై నాయకులకు, బిఎల్ఏలకు వీరు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు కాకినాడ రూరల్తో పాటు ప్రతిపాడు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై కదం తొక్కారు. నాయకుల సూచనలతో కేడర్లో సరికొత్త జోష్ నిండింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ద్వారా క్షేత్రస్థాయిలో కేడర్ను అలర్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముమ్మరంగా సన్నద్దమవుతున్నాయి. బస్తీల సమస్యలను నేరుగా క్షేత్రస్థాయిలో తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు చేపట్టిన నవ కంటోన్మెంట్ నిర్మాణపాట కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ సోమవారం వార్డ్ 3 కార్ఖానాలోని మహంకాళి దేవాలయం, ముత్యాలమ్మ దేవాలయం, చర్చ్ గల్లీ ప్రాంతాల్లో అధికారులు, స్థానిక నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. బస్తీలో కాలినడకను తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సరఫరా, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్య లోపాలను స్వయంగా పరిశీలించారు. స్థానికుల నుంచి వచ్చిన వినతులను అక్కడికక్కడే స్వీకరించారు. గుర్తించిన సమస్యలని వీలైనంత తొందరగా పరిష్కారం అయ్యేలా ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్, శానిటేషన్, విద్యుత్ శాఖ అధికారులకు అక్కడికక్కడే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనుల పురోగతిపై వారం వారం నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్లోని ప్రతి బస్తీ, ప్రతి కాలనీ సమగ్ర అభివృద్ధి నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట లక్ష్యమని, సమస్యలు ఎక్కడున్నాయో అక్కడికే వెళ్లి తెలుసుకుని పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని, కార్ఖానాలో నేడు గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు జమీల్, విశాల్, ఉడతా మహేష్, షణ్ముగం, లెస్లీ, పవన్, ప్రదీప్, రాజ్కర్, మురళి, శ్రవణ్, బస్తీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ಅಸಲು ಪ್ರಚಾರ ಮಾಡ್ತಾರೆ ಪಾರ್ಗ ಅದಕ್ಕೆ ಪನ ಪಪ್ಪು இப்படி வரதான புது போறீங்க நீங்க இல்ல அவங்க சரியா இருக்குல நான் கையில இருக்கு நான் மிஷின்ல இருக்குல அவங்க ரோல்ல உள்ள இருக்க ஸ்டக் ஆயிடுச்சுன்னு ஊர்ல இருந்து வர வச்சாங்க டீம் அவங்க வந்து கையில இருக்கு நான் புது ட்ரைனேஜ் ஒரு லைன் புதுசா எல்லாம் ஓட்டுங்களா போயிடுதா இது வந்து இங்க வந்து ப்ராப்ளம் இங்க कहते तो साव और इमरजेंसी कोई ऑटो भी कोई मर गए तो भी कुछ लेके जाना मुश्किल हो रहा है इधर। अरे एक ही मॉर्निंग बात और कार वाले चेकिंग डिस्टर्ब आई। अभी मेरे को एक बात बताओ, अभी ये तो कम्युनिटी हॉल का कंपाउंड वाला है ना वो, फिर कैसा फिर कम्युनिटी हॉल को सिक्योरिटी गेट बोल तो बाजू लगा तो वो था वो साइड पीछे लगा जाओ नहीं ऑटो तो भी जाता रहा पूरा मालिक को ना कॉमन सेंस में थोड़ा बड़ा कर दिया फिर वो वहां సర్టిఫికెట్ కావాలంటే సర్టిఫికెట్ తిరిగి ఇప్పుడు వస్తుందమ్మా 2వ తారీఖు పెన్షన్ వస్తుంది. बोरिंग लाइन वर्दे अगल ये गुंडा को नाटक पड़ रहा है नागपुर बिलाल बोरिंग लाइन ना इंदु लाइन కిల్లా పోతున్నా మీటర్ కు చెల్లుతున్నా నల్ల లేదంట లైన్ కిందకి దానారు నమస్తే అమ్మా అమ్మా వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఈ ఏరియా మొత్తానికి ఏం కావాలో చూసుకో. ఇప్పుడు మనం డ్రైనేజ్ లైన్లు వేయాల్సి వస్తే ఇద్దాము, ప్లస్ దాంతో పాటు రోడ్ వేయాల్సింది ఇస్తాము. బోరింగ్ ఎక్కడ కావాలి ఒక నిమిషం బోరింగ్ ఒక దగ్గర వేస్తే అందరికి ఇప్పుడు చాలా మందికి నీళ్ళు కావాలంటే ఇప్పుడు దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలి ఒకసారి చూసుకొని ఆ పైప్ లైన్ కూడా ఇట్లా మొత్తం ఏరియా కవర్ అవుతాడు. किसी को पानी का तकलीफ नहीं, जैसे देखो आने वाले समय में हम और भी रिजर्वायर बना रहे, उसमें पानी बहुत आता, 8 महीने साल के बाद पानी आता, जब पूरा पीने का पानी भी देंगे. फिलहाल अभी बोरिंग का पानी होने के लिए कहाँ
जगह है। अभी देखो ये छोटा छोटा गलिया है, ये छोटा गली में बोर नहीं आता, बोर का गाड़ी नहीं आता, रोड पे कहीं डाल लेना। और ये सब जगह एक बोर से काम नहीं होता, 2-3 बोरा कहाँ कहाँ डालना देख ले तो पूरा बस्ती को पानी आता। लोग तो खुश है ना, क्या है उनको इशू अंदर श्रावण गल्पी ఈ రోజు నేను ఇప్పుడు కార్ఖానా బస్తీలో తిరుగుతున్నాను. ఇక్కడ చాలా మందికి స్ట్రీట్ లైట్స్ అవసరం ఉంది. ఇవన్నీ చిన్న చిన్న గలీలు, ఈ రోజులు బాగాలేదు, మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. అలా పాత దానికన్నా కూడా కొత్త రిక్వైర్మెంట్ ఉంది, చూసుకొని అలా చూసి ఒకసారి తిరిగేసి చూసి పెట్టండి. एक मिनट उस दिन बारिश आके आपके घरों में पानी आया तो मैं आया, उसके बाद मैं क्या कराया, ये लाइन दलाया अभी बंद कर दिया ना, ये भी नहीं आ रहा, बंद कर दिया अभी इधर मैं बोला ना उधर एक बोर डालेंगे, अब इधर इनको पानी होना काम बोर डालना, बोर डोर नहीं है, 300 వేసి మేము పైప్ కొనుక్కున్నామన్నా. అది ఎన్ని चलो ఇక్కడ अम्मी मैं आया इधर कुछ काम करने, तो मुझे समझा है तो आपका जरूरत क्या है मुझे समझाओ, वो पूरा करूंगा. पानी रिवर्स उल्टा आ जा रहा है इधर, अरे उधर से भी निकल रहा है. పోలీస్ స్టేషన్ మన కార్ఖానా వస్తుంది చిన్న గల్లీ, ఆ గల్లీలో మీకు తెలుసు కదా, ఆ గోడ కట్టినప్పటి నుంచి నీళ్ళు పోతలేదని. ఇప్పుడు ఎట్లా మరి గోడది పరిష్కారం? వీళ్ళందరూ ఇళ్ళ మోరీలలో ఉన్నట్టు వీళ్ళందరూ అన్ని ఎలుకలు కానీ మురుగు కానీ దోమలు కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇళ్ళకు. ఎట్లా మరి దీని పరిష్కారం? ये सब पुराना 30 साल से सब आपको देख रहे. अब 30 साल से जो थे आप देंगे, बोर्ड मेंबर आते, एमएलए थे, करे तो आज ये मुसीबत नहीं रहता था. अंदर से जितना हो रहा मैं कोशिश करूँ. पहले पाइपलाइन नहीं था, पाइपलाइन घर बना के कितना साल हो रहा? 40 साल. जब से यही प्रॉब्लम है, जब नहीं था ये पाइप ऊपर होने से पूरा ये होगा. पानी बंद कर दे पूरे घरों में आता था भैया पानी पुलिस स्टेशन बनने से. వాళ్ళ దారి లేక ఎందుకు పని పడుతుంది, ఇదేమో మంచిదా? ఇంకోటి ఎవరికైనా డిస్టర్బెన్స్ సార్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ బాలుర ప్రభుత్వ పాఠశాలలో చదివి స్కూల్ టాపర్గా నిలిచిన వడిత్య భానుప్రకాష్కు 3,100 రూపాయల నగదు బహుమతిని అందజేశారు గట్కేసర్ మున్సిపల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొక్క సత్యరెడ్డి. ఈ సందర్భంగా సత్యరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మండలంలోని గట్కేసర్ బాలుర ప్రభుత్వ పాఠశాలలో చదివి స్కూల్ టాపర్ 600కు 561 మార్కులు సాధించినందుకు తన ప్రతిభను గుర్తించి తనకు పురస్కారాన్ని అందజేయడం జరిగిందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఉన్నత విద్యను అభ్యసించే వారిగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ పాపిరెడ్డి, టీచర్ యశ్పాల్, టీచర్ సుభాష్ని, వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ మాట్లాడుతూ బొక్క సత్యరెడ్డి గవర్నమెంట్ పాఠశాలలో చదివి ఈ పాఠశాలలో స్కూల్ టాపర్గా వచ్చిన విద్యార్థిని తెలుసుకుని అతనికి నగదు బహుమతిని అందజేసి తనకు ప్రోత్సాహాన్ని అందించిన బొక్క సత్యరెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా పిల్లలకు నగదు పురస్కారాన్ని అందజేయాలనుకుంటే వారికి అందజేయాలని తెలిపారు. ఎఫర్ట్స్ అనేవి ఇద్దరితో ఆగిపోకూడదు, దీన్ని ఇంకా మ్యాగ్నిఫై చేసుకోవాలా, ఇంకా ఇది పెంచాలా, ఒక గోల్ అనేది లైఫ్లో పెట్టుకోవాలా. ఈ పాఠశాలకి మరి ఇప్పుడే ఈ వైస్ ఛాన్సలర్గా మరి కుమార్ గారు ఎంతటి పేరు అయితే తెచ్చారో అంతటి పేరు, అంతకన్నా మించిన పేరు కూడా తేవాలని చెప్పి మీకు నా బ్లెస్సింగ్స్ అందరి తరఫున అందిస్తున్నాను. నమస్కారం, నా పేరు పి భానుప్రకాష్. నేను ఎస్ఎస్సి ఫలితాలలో 561/600 సాధించాను. ఇదంతా మా పాఠశాల
స్టాఫ్ వల్ల, మా హెడ్ మాస్టర్ వల్ల జరిగింది. నాకు ప్రైజ్ మనీ ఇచ్చిన సత్యరెడ్డి గారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మా పూర్వ స్కూల్కు రావడం జరిగింది. మొన్న ప్రకటన ఎస్ఎస్సి ఫలితాలలో 600 గాను 561 మార్కులు తీసుకొని టాపర్గా నిలిచిన బాలప్రకాష్కు ప్రోత్సాహం ఇవ్వడానికి ముందుకొచ్చాను. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ పాఠశాల ధీటుగా ఈరోజు సార్లు ప్రోత్సహిస్తున్నారు. ప్రధానపై పాపిరెడ్డి సార్ గారు కూడా ధన్యవాదాలు, అలాగే స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇదే విధంగా చదివి పేరెంట్స్ కానీ స్కూల్ కానీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ముందు ఇంకా కూడా చదివిన వాళ్ళకు కూడా ముందు ఏ విధమైన సహాయం చేయడానికి ముందుంటాను నేను. ఈరోజు మరి జిల్లా పరిషత్ బాయ్స్ వెట్కేసర్ స్కూల్లో మరి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మరి 561 మార్క్స్తో టాపర్గా నిలిచినటువంటి మరి వర్షావత్ భానుప్రకాష్కి మరి ప్రోత్సాహకంగా కొంత క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి మరి విచ్చేసినటువంటి మన బొక్క సత్యరెడ్డి మరి బొక్కను కూడా వాస్తవ్యులు మరి క్యాష్ ప్రైజ్ ఒక 3000 క్యాష్ ప్రైజ్ మరి బాబుకి మన చేతుల మీద అందించడానికి వచ్చాడు. మరి సత్యరెడ్డి కూడా ఈ స్కూల్కి చెందినటువంటి పూర్వపు విద్యార్థి. మరి ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి మరి ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు రాబోయే రోజుల్లో ముందు మంచి శిఖరాలు అందిస్తారు. వాళ్ళకు కొంత చేయూతను ఇవ్వాలని వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా నిన్న ఒక జరిగినటువంటి మీటింగ్లో ఇదే పాఠశాలలో పూర్వపు విద్యార్థి మరి 1986 బ్యాచ్కి చెందినటువంటి మరి ప్రొఫెసర్ కుమార్ ఈరోజు మరి ఉస్మానియా యూనివర్సిటీకి మరి పేరెన్నికైనటువంటి హిస్టారికల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించబడినటువంటి వారు కూడా మరి తన పాఠశాల తన పూర్వ పాఠశాలల విద్యార్థులకి మరి ఏదైనా చేయూతను ఇవ్వాలని మరి టాప్ వచ్చినటువంటి వారికి 10,000 క్యాష్ ప్రైజ్ ఇస్తానని, అదే రకంగా గర్ల్స్ స్కూల్ టాపర్ కూడా ఇస్తానని, అది ఒక్కసారి కాదు ఎవ్రీ ఇయర్ ఇస్తానని కూడా చెప్పడం చాలా సంతోషించిన విషయం. అదే రకంగా నేను ఇదే మండలానికి చెందినటువంటి వ్యక్తిగా, ఇదే ప్రాంతవాసిగా మరి గట్టేశారు అంటే కూడా నా పాఠశాల నా ఊరు అని భావిస్తూ మరి ఈ పాఠశాలకి చెందినటువంటి టాపర్స్కి మరి క్యాష్ ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అందరికి కూడా 5 మెంబర్స్కి మరి టాపర్ అయినటువంటి మరి మన భానుప్రకాష్కి 5,500 క్యాష్ ప్రైజ్ మరి జూన్ 2 రోజు ఇవ్వాలనుకున్నాం. అదే రకంగా మా ఫైనల్ క్లాస్ అయిన అందరికీ కూడా మరి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ రకంగా పిల్లలందరికీ కూడా మరి మీకు తోచిన విధంగా కొంత సహాయం చేస్తే వాళ్ళు ఈ సహాయము వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది, ఒక ఉత్తేజం అవుతుంది, ఒక మోటివేషన్ అవుతుంది. మరి మంచి స్థానాల్లో మరి చేరడానికి మరి ఏదైతే వైస్ ఛాన్సలర్ స్థాయి అంతకు మించి కూడా పోవాలనేటువంటి వాళ్ళలో ఒక ఆలోచన అనేది రేకెత్తుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ రకంగా ఇవ్వాలని చెప్పి మరి మా భానుప్రకాష్కి మా స్టాఫ్ అందరి తరఫున ఒక మంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ మరి పాఠశాలకి ఇంకా మంచి పేరు తెచ్చే విధంగా ఇంతటితో తన ఆగిపోకుండా ఇంకా దీనికి మించినటువంటి ఫలితాలు తీసుకురావాలని చెప్పి బ్లెస్సింగ్ ఇస్తున్నాను. ఏబీ బులెటిన్ విశేష నమస్కారం.